హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 72వ సీనియర్ విమెన్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 28 జట్లు 48 మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్స్ భారత మహిళా కబడ్డీ జట్టుకు ఎంపికవుతారని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ చెప్పారు. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి 72వ సీనియర్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగడం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 4 రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ ఉంటుంది. అందులో మొత్తం 48 మ్యాచ్లు మరియు 28 టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. ఇందులో ఈ టోర్నమెంట్లో నుంచి సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇండియన్ కబడ్డీ టీమ్ని ఇందులో నుంచి ప్రాబబుల్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారిని క్యాంప్లో పెట్టి అందులో నుంచి ఫైనల్ టీమ్గా 14 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ టోర్నమెంట్లో ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ యొక్క కార్యనిర్వాహక కమిటీ మొత్తం కూడా ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం కూడా అన్ని విభాగాలతోటి అన్ని మెజర్స్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారు.